దేనికన్నా జుట్టే దేనికన్నా మధురము నీ పలుకే, తల్లి కన్నా కన్న తండ్రి కన్నా కమ్మని నీ పిలుపే. అందరయ నా ఊహలకు నీ ప్రేమ వాత్సల్యం, నా జీవితాంతము నిరున్నతంగా. అందరం కలిసి పాడదాం, ఎవరు మనంగా ఉండదు. చూడాలి తేనె కన్నా, తేనె కన్నా చుట్టే తేనె కన్నా మధురము నీ పలుకే, తల్లి కన్నా కన్నా తండ్రి కన్నా కమ్మని నీ పిలుపే. తేనె కన్నా చుట్టే తేనె కన్నా మధురము నీ పలుకే, తల్లి కన్నా కన్నా తండ్రి కన్నా కమ్మని నీ పిలుపే. అందరయా నా ఊహలకు నీ ప్రేమ వాత్సల్యము, అందరయా నా ఊహలకు నీ ప్రేమ వాత్సల్యము. నా జీవితాంతము నేనున్నంత కాలము, నా జీవితాంతము నేనున్నంత కాలము స్తుతిగానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. స్తుతిగానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే, ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే. నా జీవితాంతము నేనున్నంత కాలము, నా జీవితాంతము నేనున్నంత కాలము స్తుతిగానము చేసెదను, స్తోత్రాలర్పించెదను. స్తుతిగానము చేసెదను. నేను నా భార్య నా ఇద్దరు కుమారులు కలిసి సింగపూర్ వెళ్ళాం. వాళ్ళు చాలా చిన్న వయసు, అప్పుడు 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయసు. అక్కడ సింగపూర్లో యూనివర్సల్ స్టూడియో అని చెప్పి అమ్యూజ్మెంట్ పార్క్ చాలా పెద్దది, ప్రపంచంలో ఒకనొక అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్. ఆ పార్క్లో మీకు తెలుసు కదా, జాయింట్ వీల్స్ ఉంటాయి, రోలర్ కోస్టర్స్ ఉంటాయి, రకరకాల గేమ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి. ఆ యూనివర్సల్ స్టూడియోకి ప్రపంచ నలుమూలల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. నేను నా కుటుంబం యూనివర్సల్ స్టూడియో అడుగు పెట్టిన తర్వాత ఆ జనాన్ని చూసి నాకు భయం వేసింది. ఆ జనాన్ని చూసి నాకు ఎందుకు భయం వేసిందంటే, ఈ జనంలో ఎక్కడైనా నా పిల్లలు తప్పిపోతారేమో, ఎక్కడైనా మిస్ అయిపోతారేమో అని నాకు భయం వేసింది. ఆ భయం వేసింది. సరే, నేను నా భార్య నా పిల్లలు అందరం కలిసి అమ్యూజ్మెంట్ పార్క్లో ఆడుతున్న సమయంలో సడన్గా చూసుకుంటే ప్రిన్స్ కనిపించట్లా, ప్రిన్స్ బాబు కనిపించట్లా. నాకు గుండె ఆగినంత పని అయింది. ఏదైతే జరగకూడదు అదే జరిగింది. ప్రిన్స్ బాబు మిస్ అయిపోయాడు. వేల మంది పర్యాటకులు, భాష రానటువంటి ప్రాంతం, పిల్లాడేమో చిన్న పిల్లాడు, సుమారు 5-6 సంవత్సరాల వయసు, మిస్ అయిపోయాడు. వెతికాం, కనిపించలేదు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరిగింది కాబట్టి ఆ రోజు ప్రిన్స్ మాకు దొరికాడు.
ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయారు, దారి తప్పారు, తండ్రిని పోగొట్టుకున్నారు, ఏడుస్తున్నారు. ఆ రోజు నా కొడుకు కూడా తండ్రిని పోగొట్టుకొని ఎక్కడో ఏడుస్తూ ఉంటాడు. దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఈ జనాన్ని నేను చూశానో, పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఎప్పుడూ చేయని దాన్ని నా చేత చేయించాడు. ఏంటో తెలుసా? నా ఇద్దరు కుమారులు పక్క పక్కన కూర్చోబెట్టుకున్నాను. నా పెన్ తీసి వాళ్ళ అరిచేతిలో ఒకటి రాశాను. ఇద్దరికి చెప్పాను, ఎంతమంది జనంలో ఒకవేళ మీరు తప్పిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు తప్పిపోయినట్లయితే భయపడకండి, ఏడవకండి. దగ్గరలో ఉన్న పోలీస్ దగ్గరికి వెళ్ళండి. పోలీస్ దగ్గరికి వెళ్ళి నేను ఏమైతే రాశానో అది చూపించండి. ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు చెప్పండి, నేను మిస్ అయిపోయాను, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మా డాడీకి కనెక్ట్ అవుతుంది, ఫలితంగా నేను మళ్ళీ మా డాడీని చేరుకుంటాను అని చెప్పి చెప్పండిరా మీరు అని చెప్పి ఫోన్ నెంబర్ చేతిలో రాశాను. వెతుక్కుంటున్న సమయంలో సడన్గా నా ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ ఎత్తే, మీ పేరు సతీష్ కుమార్ అని అడిగాడు. అవునండి, నా పేరు సతీష్ కుమార్. మీ అబ్బాయి పేరు ఏమిటి అని అడిగాడు. మా అబ్బాయి పేరు ప్రిన్స్ అండి అని చెప్పాను. అతను అంటున్నాడు, మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, పలానా చోటకి రండి, మీ అబ్బాయి మాతో ఉన్నాడు. ఫలితంగా మా అబ్బాయిని నేను కనుగొనగలిగాను. కానీ జాగ్రత్తగా వినండి, తప్పిపోయిన కుమారుణ్ణి మళ్ళా నా దగ్గరకు తీసుకొచ్చింది ఏంటో తెలుసా? తండ్రిగా నేను రాసినటువంటి మాట. తప్పిపోయిన మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లేది ఏంటో తెలుసా? దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమే తప్పిపోయిన మనల్ని మళ్ళా దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. దేవుని వాక్యమే దేవుని సన్నిధిని కోల్పోయిన మనకు దేవుని యొక్క అడ్రస్ తెలియచేసేది పరిశుద్ధ గ్రంథం.